రైట్. శివరామరెడ్డి గారు, జగన్ ముసుగులో ఆయన ముద్రగడ ముసుగులో జగన్ రాజకీయాలు చేయొద్దు, మీరు చేస్తున్నారా? ముద్రగడ ముసుగులో జగన్మోహన్ రెడ్డి రాజకీయం, జగన్ ముసుగులో కానీ ముద్రగడ ముసుగులో కానీ ఇంకోరు ముసుగులో మాకు రాజకీయాల్సిన అవసరం మా నాయకునికి లేదు, మా పార్టీకి లేదు. ఇప్పుడు పోలవరం ప్రాజెక్టు వీళ్ళు జాతీయ ప్రాజెక్టును వీళ్ళు ఎందుకు తీసుకున్నారో ఫస్ట్ అక్కడే అవినీతి అనేది అక్కడ స్టార్ట్ అయింది. వీళ్ళు హ్యాండ్ ఓవర్ చేసిన నెక్స్ట్ మినిట్ కే అమౌంట్ కూడా విపరీతంగా పెంచడం జరిగింది. పెంచడం జరిగింది. కాదు, ఈయన R&R సిస్టమ్ ఏదో చెప్తున్నాడు. R&R సిస్టమ్ లో సెంట్రల్ గవర్నమెంట్ ఎప్పుడైతే వాళ్ళు మేము మా భుజాలు నేసుకుంటామన్న తర్వాత మీరు వాళ్ళు ఇచ్చేది ఇప్పుడు కూడా 16,000 కోట్ల కంటే ఎక్కువ ఇవ్వమని చెప్తున్నారు. వీళ్ళు అంత అమౌంట్ వేస్తే మేము యాక్సెప్ట్ చేయమన్నారు. అట్లాంటప్పుడు మీరు ఆ బర్డన్ అంతా గవర్నమెంట్ కి ఎందుకు, స్టేట్ గవర్నమెంట్ కు, సెంట్రల్ గవర్నమెంట్ ఉంటాయి కదా. అలాగే పుష్కరాల్లో మీకు ముందే వస్తాయని తెలుసు, 1000 కోట్లు ఖర్చు పెట్టారు. లోడ్ బడ్జెట్ అనేది లోడ్ బడ్జెట్ అని మీరు అప్పటికప్పుడు నామినేషన్ 100 కోట్ల నామినేషన్లు ఇచ్చి దాంట్లో దోపిడీ చేయలేదా? పరిస్థితి ఉంది. దాంట్లో దోపిడీ కాకపోతే ఇంకేమండి? సత్యహరిశ్చంద్రులా చెప్పండి. ప్రపంచంలో చేసే నాయకుడు ఎవరు లేరు. రమణారెడ్డి గారు, ఇదే అంశం తెలంగాణ పాలనలో కూడా, తెలంగాణ ప్రభుత్వం కానీ చేస్తున్న విమర్శలు ఏంటంటే కాంగ్రెస్ జేఏసీ ముసుగులో, కోదండరామ్ గారి ముసుగులో అభివృద్ధిని అడ్డుకుంటోంది. గతంలో మీరు అసలు రైతుల గురించి ఎందుకు మాట్లాడతారు, ఫీజు రియంబర్స్మెంట్ గురించి ఎందుకు మాట్లాడతారు? మీరు వదిలేసిన బకాయిలు ఇప్పుడు మేము కట్టట్లేదా? రైతుల్ని, జొన్న రైతుల మీద కాల్పులు జరిపించింది కాంగ్రెస్ కాదా అని. ఈరోజు అధికారంలో ఉన్న తర్వాత ఒక రకమైనటువంటి ప్రజలకు ఏదైతే వాగ్దానం చేసినో వాగ్దానానికి అనుగుణంగా పరిపాలన చేయాలనేది ప్రభుత్వం యొక్క ఆలోచన ఉండాలి. ప్రతిపక్షాలు ఆ ఇచ్చిన వాగ్దానాలు అమలు చేయమని, మీరు ఇచ్చినటువంటి హామీలతో ముందుకు పోమని చెప్పి ప్రతిపక్షాలు కోరుతాయి. ఈరోజు తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్కు కుడిభుజంలాగా, కేసీఆర్ యొక్క ఆలోచనకు అనుగుణంగా కోదండరామ్ గారు ఎంత అందంగా ఉన్నాడు, ఎంత బాగా ఉన్నాడు, ఆయనకు పోలిక అని మాట్లాడినటువంటి కేసీఆర్ గారు ఈరోజు వారు కానీ వారి పార్టీ నాయకులు, ఈరోజు ఒక ఆయన తెలంగాణ జేఏసీ నాయకుడిగా ప్రభుత్వానికి కొన్ని సూచనలు చేస్తేనే ఒక్కసారే మూకుమ్మడిగా క్యాబినెట్ అంతా కూడా ఆయన మీద అటాక్ చేసేప్పుడు, ఈరోజు కోదండరామ్ గారిని అడ్డు పెట్టుకొని కోదండరామ్ గారు కాంగ్రెస్ ముసుగులో వస్తాను. ఈరోజు కాంగ్రెస్ పార్టీకి ఒక పార్టీ, దీనికి ఒక చరిత్ర, దీనికి ఒక వ్యవహారం ఉన్నది. ఈరోజు కోదండరామ్నో లేకపోతే ఎక్స్నో వైనో కాంగ్రెస్ పార్టీ తీసుకోవాల్సిన అవసరం లేదు. అది పాలకపక్షం తెలుసుకోవాల్సిన అవసరం. ఈరోజు అనేక అంశాలు, ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేసింది కాంగ్రెస్ పార్టీ. అంత సాహసంతో ఒక పక్క ఇబ్బందులున్నా ఇచ్చిన మాటకు అనుగుణంగా తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటయ్యే సందర్భంలో తెలంగాణ స్టేట్ ఈజ్ అ సర్ప్లస్ స్టేట్, ఆదాయం బాగా ఉండే రాష్ట్రం గుజరాత్ తర్వాత తెలంగాణ రాష్ట్రంలో సాక్షాత్తు ముఖ్యమంత్రి గారు పదే చెప్పారు. అలాంటి ధనవంతమైన రాష్ట్రాన్ని ఈరోజు 2.5 సంవత్సరాలను దివాలా తీయించి అప్పుల వైపు ఎక్కడ దొరికితే అక్కడ ఏ డోరు కొడితే ఆ డోరు కొట్టడం, ప్రపంచ బ్యాంక్ అప్పులు కానీ లేకపోతే ప్రైవేట్ బ్యాంకులో నేషనలైజ్ బ్యాంక్ అప్పులు కానీ లేకపోతే కేంద్ర ప్రభుత్వాన్ని FRBM చట్టాన్ని సవరించమనేది ఇవన్నీ చేస్తూ ఈరోజు ఫీజు రియంబర్స్మెంట్, ఈరోజు ఈ రాష్ట్రం విద్యాపరంగా అభివృద్ధి అయితే ఎవరి కాళ్ళ మీద వాళ్ళు నిలబడి బ్రతకగలుగుతారనే ఉద్దేశంతో ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం ఫీజు రియంబర్స్ పథకాన్ని కొనసాగించింది. అయితే మీరు బకాయిలు మేము ఉన్నప్పుడు కూడా విద్యార్థులు ఆందోళన పడలేదు, లేకపోతే కళాశాల యాజమాన్యాలు మా మీద ఆ రోజు ఉండేటువంటి ఆగకుండా ఒక ఫ్లోలో ఇచ్చేసినాం. అదేవిధంగా జొన్నల గురించి, జొన్నలు అనేది అక్కడ మా నిజామాబాద్ జిల్లాలో ఒక ప్రైవేట్ వ్యవస్థకు అక్కడ రైతుల మధ్య జరిగినటువంటి ట్రాన్సాక్షన్, ఆ ట్రాన్సాక్షన్ ని ప్రభుత్వం చెల్లించి ఆ రోజు మీరు చెల్లించిండ్రు. దానికి ఏదో 10 కోట్ల 12 శాంతి భద్రతలు జరిగినప్పుడు ఏమైనా జరిగి ఉండొచ్చు. దాన్ని కోడ్ చేస్తూ ఈరోజు కాంగ్రెస్ పార్టీని ఎదురుదాడితోటి ఈరోజు మీరు ఇచ్చింది ఏంది, ఫీజు రియంబర్స్ కొనసాగమంటున్నాం, రైతు రుణాల మాఫీ చేయమంటున్నాం, పరిపాలనకు మీరు 2 బెడ్రూమ్లు ఇల్లు కట్టమంటున్నాం, 3 ఎకరాలు భూమి కొనియమంటున్నాం, KG2 PG చేయమంటున్నాం. ఇవి మీరు ఎన్నికల్లో ప్రధాన హామీలు, అవి అమలు చేయండి. అమలు చేయకుండా ఉన్నప్పుడు మేము అడుగుతాము. మేము మాతో పాటు CPM అడుగుతా ఉన్నది, CPI అడుగుతున్నది, BJP అడుగుతున్నది, తెలుగుదేశం అడుగుతున్నది, అందరు అడుగుతా ఉన్నారు. ఈ రాష్ట్రంలో ఉండేటువంటి ఒక అధికార పక్షం తప్ప ఈరోజు మిమ్మల్ని ఇండైరెక్ట్ గా సమర్థించే MIM కూడా చాలా సందర్భాల్లో డిఫరెంట్ ప్రశ్నించే వాళ్ళు ఉండకూడదు అని అనుకుంటే పార్టీలుగా ప్రశ్నించే వాళ్ళు ఉండకూడదా, లేకపోతే వ్యక్తులుగా ప్రశ్నించే వాళ్ళు ఉండకూడదని ప్రభుత్వం అనుకుంటోందా? జేఏసీ అసలు ఎక్కడుంది అని సాక్షాత్తు హోంమంత్రి గారు అడిగిన సందర్భం కోదండరామ్ గారికి ఎందుకు కాంగ్రెస్ పార్టీ ముసుగు ప్రభుత్వం కప్పుతోంది? ఇప్పుడు వెంకటరమణారెడ్డి గారు చాలా మాట్లాడు ఫీజు రియంబర్స్మెంట్ అంతా అన్ని. ఫీజు రియంబర్స్మెంట్ యొక్క ముసుగులో
స్టాండర్డ్ అండ్ కాలేజ్ వస్తూ కేవలం ఫీజు గురించి ఇచ్చారు. స్టూడెంట్స్ ఉంటారు అక్కడ, వీళ్ళ గురించి ఇవన్నీ బయట పెట్టాయి కూడా, ఎంక్వైరీలు వచ్చాయి. వీటన్నిటిని కట్టేలు చేయడము, ఒక స్ట్రీమ్లైన్ చేయడం తప్ప అది. దాన్ని ఎవరు తప్పడతారు? మొన్న రిలీజ్ చేశారు కదా, డబ్బులు కూడా రిలీజ్ దాదాపు 2,000 కోట్ల దాకా రిలీజ్ చేశారు కదా గవర్నమెంట్. స్ట్రీమ్ లైన్ చేసి ఒక పరిపాలన దాన్ని ప్రక్షాళన చేసి ఇస్తామనేది తప్ప అది. దాన్ని పట్టుకొని ఫీజు రీయింబర్స్మెంట్ అనవసరంగా కమ్యూనిటీని రెచ్చగొట్టే విధంగా అసెంబ్లీ బయట మాట్లాడడం అది కరెక్ట్ అవుతుంది. రైతులు ఆత్మహత్యలో తెలంగాణ నేషనల్ ఏజెన్సీలు ఇచ్చిన గతంలో రైతులు ఇప్పుడు మనం ఏంటంటే అంటే మీరు చనిపోవాలంటారా మీరు అంటారు, ఏ ఒక్క రైతు కూడా చనిపోకూడదు. కాకపోతేనంటే కొన్ని దురదృష్టకర సంగతి దాంట్లో ఆ రిపోర్ట్లో కూడా ఇది కూడా ఇచ్చారు. ఏమనంటే మీరు చదివారో లేదో, టైమ్స్ ఆఫ్ ఇండియాలో క్లియర్గా ఫార్మర్స్ డైడ్ అవుట్ ఆఫ్ హార్ట్ అటాక్, ఫార్మర్ డైడ్ ఆఫ్ రెస్పిరేటరీ అన్నీ కూడా ఇచ్చారు అవన్నీ. సో దాంట్లో మొత్తం లేదా వివిధ కారణాల మూలంగా 1,350 మంది రైతులు తెలంగాణలో సెకండ్ స్థానంలో ఉన్నారని ఇచ్చారు. అది ఇది ఆ రిపోర్ట్లో ఉన్న అంశాలు, నేను కోట్ చేయట్లేదు, గవర్నమెంట్ని ఏదో డిఫెండ్ చేయడానికి నేను చెప్పట్లేదు. ఆ అంశాలు వాళ్ళు ఇచ్చినాయి. రైతుల కేటగిరీ వైజ్ ఇచ్చారు, ఏ రైతులు ఇంతమంది చనిపోయారని చెప్పేసి. దీనన్నిటిని అట్రిబ్యూట్ చేసేసి లేదా తెలంగాణ ప్రభుత్వానికి అని చెప్తేనంటే అది అతిశక్తి చెప్తా ఉంటారు. కోదండరామ్ గారు కాంగ్రెస్ పార్టీ కోదండరామ్ గారు ఉన్నారు. కోదండరామ్ గారు ఆయన జేఏసీ పరిధిలో జేఏసీ చేయండి. వై ఈజ్ షేరింగ్ ది ప్లాట్ఫామ్స్ ఆఫ్ పొలిటికల్ పార్టీస్ అండి? ఇది ఇంటెలెక్చువల్ ఎవరు అది ఒప్పుకుంటాము. మీరు ఒక జేఏసీ ఆనాడు ఉద్యమం చేసి జేఏసీగా చేశారు మీరు. ఏమి ఈనాడు మీరు ఏమన్నారు, ఈ రోజు కూడా పేపర్లో చదివాను నేను పెట్టుడా పొలిటికల్ పార్టీ అని కోదండరామ్ గారు అన్నారు. వీ రెస్పెక్ట్ హిమ్. అటువంటిప్పుడు లేదా వై యు ఆర్ షేరింగ్ ది ప్లాట్ఫామ్స్ ఆఫ్ పొలిటికల్ పార్టీస్ వేర్ పొలిటికల్ పార్టీస్ లేదా కేవలం వాళ్ళ ఎజెండా ఏంది ప్రభుత్వం విమర్శించారు. మీరు చాలా చెప్పారు నన్ను చెప్పని ఏమి మీరు పొలిటికల్ ఎజెండా మాట్లాడే వాళ్ళ దగ్గర షేర్ చేసినప్పుడు ఏం కలర్ ఇస్తూ ఉంటారు. కొన్ని సందర్భాలు లేదా ఆల్మోస్ట్ లేదా కామెంట్స్ లేదా పొలిటికల్ కలర్ వచ్చే విధంగా కూడా మాట్లాడారు. ఇప్పుడు ఈనాడు ఏదైతే స్టాండ్ ఆ స్టాండ్లో ఉండండి. మీరు ప్రజలు మీకు నిరాదరణలు పడతారనుకుందాం, పట్టనేయండి. ప్రభుత్వానికి మీరేమన్నారు, ఏదైతేనంటే తెలంగాణ ఏదైనా దాన్ని పెట్టి తీసుకురండి. ఏ విజయాలప్పుడు నీళ్లు నిధులు విధులు అన్నాము. నీళ్ల విషయంలో ఈనాడు చేపట్టిన మరి ఇది ఇప్పుడు కల్లకుర్తి ఎత్తిపోతలు మా దగ్గర ఆల్మోస్ట్ 1,65,000 365లో 1,65,000 నీళ్ళు ఇచ్చాం. నెట్టంపాడులో నీళ్లు ఇచ్చాం, సంగమండలో ఇచ్చాం, భీమాలో ఇచ్చాం నీళ్లు, హోల్సాగర్లో ఇచ్చాం. ఇటు పక్క రీడిజైన్ చేస్తూ నార్త్ తెలంగాణ చాలా విమర్శలు ఉన్నాయి. విమర్శలు ఉంటాయి. ఇప్పుడు ఒకటే అల్టిమేట్లీ ది ఎండ్ యూజర్ షుడ్ గెట్ బెనిఫిటెడ్. అల్టిమేట్లీ ఏంది, రైతుకు బెనిఫిట్ కావాలి. అది మా దృక్పథం. మీరు చాలా తక్కువ టైం ఇస్తున్నారు కోదండరామ్ గారి విషయంలో. ఆయన ఒక రాజకీయ పార్టీ ముసుగులో ప్లాట్ఫామ్ ఆ రోజు ఇదే కేసీఆర్ గారు ఉన్నప్పుడు మీరు టీఆర్ఎస్ పార్టీ ఒక రాజకీయ పార్టీ, అది ఉద్యమం అండి. ఉద్యమమైన మమ్మల్ని అందరినీ కూడా విక్టిమ్ చేసి కూడా ఆ రోజు తెలంగాణ ద్రోహులని తెలంగాణ విమర్శించాడు. మేము ఎప్పుడు కూడా దాన్ని పాజిటివ్ గా తీసుకున్నాం. ఈ రోజు కూడా తీసుకొచ్చింది తప్పని చెప్పడం తప్పు. ఈ రోజు భూ నిర్వాసులకు సరైన పరిహారం ఏమన్నా, ఈ రోజు జరిగే ఫీజు రియంబర్స్మెంట్ సరిగా తొందరగా ఇవ్వమని అడిగినా, రైతు రుణమాఫీ చేయమని అడిగినా, ఈ రోజు ప్రజా సమస్యలు మాట్లాడితే మీరు అందరు కూడా రాజకీయ పార్టీలో ముసుగులో మాట్లాడుతున్నారు. రాజకీయ పార్టీ ఈ రోజు ఎవరైనా ప్రశ్నిస్తాడు. ఈ రోజు మాట్లాడతారు, మాట్లాడినప్పుడు సమాధానం చెప్పాలి కానీ ఎదురుదాడి చేయడం, వేరే పార్టీ మీద ఉన్నాడని చెప్పడం ఇది సరైన దాదాపుగా రాజేంద్ర ప్రసాద్ గారు దాదాపుగా ఇదే పద్ధతి రెండు రాష్ట్రాల్లో ప్రభుత్వ పాలక వర్గాల నుంచి వస్తుందా? ఒకటి జగన్మోహన్ రెడ్డి గారు ముద్రగడ ముసుగులో రాజకీయాలు చేయొద్దని మీరు అంటారు. ముద్రగడ గారి కౌంటర్ లెటర్ కూడా కాపు మంత్రుల చేత రాయించింది ప్రభుత్వం, 9 మంత్రులు. అంటే మీ చర్యల వల్ల కాపు జాతి నష్టపోతుంది, ప్రభుత్వం అన్ని చేస్తోంది, కాపులు చేయాల్సినవని. అంటే ఎందుకు ఒకళ్ళు ముసుగు కప్పే ప్రయత్నం చేస్తున్నారు ప్రతిపక్షాలకి? ఒకటి అక్కడ ప్రతిపక్షానికి ఇక్కడ ప్రతిపక్షానికి చాలా తేడా ఉందండి. అక్కడ ప్రతిపక్షం ప్రజల తరపున పోరాడుతుంటే, ఇక్కడ ఆంధ్రాలో ప్రతిపక్షం అవినీతి వైపు తమ ఆస్తుల రక్షణ కోసమే అభివృద్ధిని అడ్డుకోవడం. మీ ఆస్తులు రక్షించుకోవడానికి రిజర్వేషన్ చేస్తాము, ఎస్టీలో కలుపుతాము,
శివారెడ్డి గారు keep quiet అన్న. మీరు కాదా ఓకే, నేను చెప్తా నేను ఋషి గారు, చెప్తా. please control it. I'm here to tell, please, మీరు అట్లాంటి పదాలు వాడకండి. మళ్ళీ ఇబ్బంది పడతారు. వాళ్ళు ఇచ్చిన హామీలు వాళ్ళు నిలబెట్టాలి కదా. కాదు, ఎందుకు ముసుగులు కప్పిపెట్టి మారు పేరు మీరు Not correct. మీ ఆస్తులు కాపాడుకోవడానికి స్టేలు తెచ్చుకుంటున్నారు. మళ్ళా మీరు నేను చెప్తా శివరామరెడ్డి గారు. కేసులు కోర్టులో జరుగుతున్నాయి, జరగనే. ఋషి గారు, నేను అడిగిన దానికి సమాధానం చెప్పండి స్ట్రైట్ గా. రాజేంద్ర గారు ఎందుకు ముసుగులు కప్పి అభివృద్ధి కట్టుబడుతున్నారు అనే ప్రయత్నం చేస్తున్నారు? వీళ్ళకి స్పష్టంగా ఇప్పుడు మేము కాపులకి హామీ ఇచ్చాం, రిజర్వేషన్లు చేయడానికి, లేకపోతే కాపు కార్పొరేషన్ పెట్టి 1000 కోట్ల రూపాయలు ఖర్చు పెడతా అంటే అది చూసి ఓర్వలేక జగన్మోహన్ రెడ్డి గారు అది ముద్రగడ కార్పొరేషన్ పద్మనాభం చెప్పలేదు, గారిని దాంట్లో కూడా సైకిల్ ఎవరు దొక్కినారో వాళ్ళకే ఇస్తామంటున్నారు. ఈ రోజు టీవీలు పెట్టుకున్నా అంటే బయలుదేరదాం. శివరామరెడ్డి నెక్స్ట్ మీరు చెప్తారు. ఋషి గారు, ఈ రోజు ఆయన రిజర్వేషన్ ఇస్తాను, గారు, ఇది కార్పొరేషన్ పద్ధతి కాదని కాదు. చెప్పింది. నెక్స్ట్ మీరు చెప్తారు కానీ మీరు కంక్లూడ్ చేయండి రాజేంద్ర ప్రసాద్ గారు. ఋషి గారు, ఇది పద్ధతి కాదు. అంటే ఇప్పుడు మంత్రులు ఋషి గారు, ఇది పద్ధతి కాదు. శివరామరెడ్డితో సరే కాదు ఇష్యూ అవన్నీ మనం కామెంట్స్ తోనే టైం అంతా ఋషి గారు, అయిపోతుంది. ఇష్యూ నేను మాట్లాడుతున్నాను. శివరామరెడ్డి మాట్లాడేటప్పుడు ఆయనతో ఆరోపణలు చేయించి, నేను మాట్లాడేటప్పుడు ఆయనతో చేయించండి, నేను చేయించాను. ఇప్పుడు రాజేంద్ర ప్రసాద్ గారిని తెలుగుదేశం మీరు పార్టీ చాలా వాళ్ళని పార్షియల్ గా లేకపోతే మీరు చాలా వైఎస్ఆర్ పార్షియల్ గా నేను బిహేవ్ చేయించాను. చేస్తున్నారు. ఋషి గారు, Right, మీరు that is okay. చాలా పార్షియల్ గా యాక్ట్ చేస్తున్నారు. ఆయన మొదటి Right, TRS right. మొదలుపెట్టారు. అరే, సరే, 1,00,000 నేను అదే కోట్లు దోచేసినటువంటి అవినీతి పరులు, 1,00,000 వేల కోట్లు కోట్లు మీరు దోచేసి దోచారయ్యా. జైల్లో ఉండొచ్చిన వాళ్ళు కాదు. పోలవరం మీరెందుకు ఈ తీసుకున్నారంటే రోజు పొలిటికల్ నువ్వు 10 ఏళ్ళు అధికారంలో ఉండి ఆస్తులు ఎంత, ఈ రోజు ఎంత, ఈ రోజు ఏదో బహిరంగ ఒకటి లేకపోతే ఎట్లా? పెట్టుకుందాం. రైట్ రాజేంద్ర ప్రసాద్ గారు. ఏంటది రోడ్డు మీద ప్రసాద్ పడి ఓ శివరామరెడ్డి పొద్దున్న గారు పంపులు కాడ బిందెలు గొడవ లాగా ఏంటది? రైట్, ఒక్క నిమిషం శివరామరెడ్డి గారు. చెప్పేది ఏంటన్నా? నేను నువ్వు చెప్పేది విను. తెలుసుకోవా రాజేంద్ర ప్రసాద్, నువ్వు కూడా Issue- మధ్యలో ఏంటంటే చేస్తుంటావు issue? కదా. నేను చెప్పేది విను. ఇష్యూ కంక్లూడ్ చేద్దాం ప్లీజ్. నువ్వు ఇంకా అట్లే ఋషి గారు, కంట్రోల్ హిమ్. ఇప్పుడు అయ్యా, నువ్వు ముద్రగడ- control చేసుకో ముందు. ఒక్క నిమిషం, ఒక్క నిమిషం. Control him. రాజేంద్ర ప్రసాద్ గారు, అందుకే నువ్వు స్ట్రైట్ గా నేను అడిగిన control దానికి చేసుకో. సమాధానం చెప్తే- సంవత్సరాలు వీళ్ళ అధికారంలో అవినీతి ఉండి ఆరోపణలకి మేమేమే. ప్లీజ్ శివరామరెడ్డి గారు, ఈ వాట్ ఈస్ దిస్? ఋషి గారు, This is 10 not running సంవత్సరాలు committee, వీళ్ళ please. అధికారంలో ఉండి పోలవరం ప్రాజెక్టుని కేవలం కాలవలు తవ్వి వదిలేశారు. స్పిల్వే గానీ, హెడ్ వర్క్స్ గానీ, బ్యారేజీ వర్క్స్ గానీ చిన్న మెత్తి కూడా చేయాల. మీరు మళ్ళీ వెనక్కి వెళ్ళారు. మీరు మళ్ళీ వెనక్కి వెళ్ళారు. అదే కాలు పనులు చేసినందుకు ఆయన నోరు మోయించండి. ఈ 1,00,000 కోట్లు దొంగలు, శివరామరెడ్డి గారు జైల్లో ఉండొచ్చిన దొంగలు వీళ్ళు రోడ్డు మీద వచ్చి మాట్లాడితే ప్రజలు నవ్విపోతున్నారండి. నేను పోలవరం ప్రాజెక్ట్ చేసుకుంటే ఇష్యూ నడదు. థ్యాంక్ యూ వెరీ మచ్ రాజేంద్ర గారు, థ్యాంక్ యూ శివరామరెడ్డి గారు, థ్యాంక్ యూ జగన్నాథం గారు, థ్యాంక్ యూ రమణారెడ్డి గారు, థ్యాంక్ యూ రాజేంద్ర ప్రసాద్ గారు. దివాళ లైవ్ షో, రేపటి లైవ్ షోలో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ అండి.